హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిత్తనాదక్క చిన్న మాట. 100%లో 80% వరకు చికెన్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. మరి ఇలాంటి చికెన్ మనం లాస్ట్ వరకు కూడా మనం చికెన్ని ఇష్టంగా తినాలంటే ఇలా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఫ్రై కోసం 1 కేజీ వరకు ఇక్కడ చూపిస్తున్న సైజులో చికెన్ని ముక్కల కింద కొట్టించుకొని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న తర్వాత ఈ చికెన్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలాగే 2 టీ స్పూన్లు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యారినేట్ చేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు మందపాటి వెడల్పాటి గిన్నెని తీసుకుని 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుని పూర్తిగా వాటర్ అబ్జర్వ్ అయ్యే వరకు, ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా మూత పెట్టకుండా ఈ చికెన్ని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి 4 నుంచి 5 పచ్చిమిర్చి చిన్న ఘాట్లు పెట్టుకొని మధ్యలో వేసుకోవాలండి. చికెన్ మంచిగా బాయిల్ అయిందో లేదో చూడడం కోసం ఒక స్పూన్తో ఒక చిన్న పీస్ తీసుకుని మనం ఇలా కట్ చేస్తే కనుక మనకి బాయిల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇందాక కొంచెం కొంచెం వేసుకున్నాం కదా. ఇప్పుడు మిగతా కారం, సాల్ట్ని కూడా వేసుకుని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ మసాలా అలాగే కారాన్ని కూడా మనం చికెన్ పూర్తిగా బాయిల్ అయిపోయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకుంటే కనుక మనకి తొందరగా కర్రీ అనేది, ఫ్రై అనేది మాడిపోతుంది అనమాట. సో కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి చికెన్ ఫ్రై అనేది అవుతుందండి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒక 2 మినిట్స్ కనుక మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ మనం దీన్ని కూల్ అయిన తర్వాత వేసుకు తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి